అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? అసలు ఇది శిథిలావస్థ వ్యవస్థలో ఉంది, అయినప్పటికీ కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? తెచ్చులన్నీ ఊడిపోయి కింద పడిపోయి ఇంకా ప్రాణహాని ఏం కలగలేదు. ఇంకా దేవుని దయ వల్ల ఎవరికి ఏం అవ్వకుండా ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయికి కూడా ఆల్రెడీ ఫ్యాన్ మీద పడిపోయింది, ఆమెకి కుట్లు పట్టడం జరిగింది. అంటే ఎవరో ఒకరిగా మరణ వ్యవస్థలో ముందుకు వెళ్ళేసరికి అంటే చనిపోయే వరకు కూడా ఎవరి హాస్టల్ని వదిలేసి వేరే హాస్టల్ ఇచ్చే వ్యవస్థలో ఎవరు లేరు. ఇక్కడికి వచ్చి స్పందించాలి. బీసీ మేడం కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా ఈ హాస్టల్ నుంచి వేరే హాస్టల్ వారికి ఇప్పించగలని మా విద్యార్థుల యొక్క ఆందోళన. తక్షణం ప్రభుత్వం స్పందించాలి, ఇన్ఛార్జ్ బీసీ వాకటి గారు స్పందించాలి. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఇదే యూనివర్సిటీలో విద్యార్థులందరూ కలిసి బీసీ కేయూ పోతన హాస్టల్ వద్ద ఉన్నాం. పోతన హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్లో మొత్తం పెచ్చులన్నీ ఊడిపడుతున్నాయని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఒక దిక్కు ప్రభుత్వాలకు మాత్రం కొత్త బిల్డింగులను ఏర్పాటు చేసుకుంటున్నారు, విద్యార్థులకు మాత్రం పాత బిల్డింగులనే ఉంచుతున్నారు. అంటే విద్యార్థుల సమస్యలు పట్టించుకునే వారు లేరని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మన మధ్యలో విద్యార్థుల సంఘాల నాయకులు మన మధ్యలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? యూనివర్సిటీ విద్యార్థులుగా, యూనివర్సిటీ విద్యాసంఘ నాయకులుగా ఒకటే చెప్తున్నాం, ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అంటే అధికారులు ఒక చాతగాని పరిపాలన, చాతగాని అధికారులు ఇక్కడ. ఎందుకంటే పోతన హాస్టల్లో రాత్రి 10:30కు ఒక పెద్ద మొత్తంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన విద్యార్థుల ప్రాణాలు పోయే సంఘటన జరిగింది. అంటే ఒక బిల్డింగు పైభాగం పిచ్చులు ఊడిపడితే ఈరోజు విద్యార్థులంగా ఆ టైంకు బెడ్లో పండుకుంటే ప్రాణభయ పరిస్థితున్నది. గతంలో కూడా ఇదే పోతన హాస్టల్లో గతంలో అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, 15 రోజుల క్రితమే ఒక ఫ్యాన్ మీద పడితే ఒక అమ్మాయికి ఇక్కడ చీరకపోతే 16-15 కుట్లు పడ్డాయి. అంటే ఆ సమస్య అప్పుడే మేము చెప్పినాం సార్, పోతన హాస్టల్లో మొత్తం రిజిస్టర్ చెప్పినాం, ఇన్ఛార్జ్ వీసీ వాకటి కరణ్ గారు చెప్పినాం, మేడం గారు సార్ గారు అంతా పోతన హాస్టల్ అంతా స్థితిలో వేస్తున్నది. గతంలో కూడా దీన్ని వేకడేయాలని కూడా అందరు చెప్పినాం, మీ కూడా చెప్పాం సార్. హాస్టల్ మొత్తం కూలగొట్టాను సార్, దాని ప్లేస్ కొత్తది కన్స్ట్రక్షన్ చెప్పినాం, అయినా కూడా వాళ్ళు లేదు. మొత్తంగా ఓవరాల్ చూసుకుంటే యూనివర్సిటీ ఈ విద్యార్థులు ప్రధానంగా ప్రమాదాలకు గురవుతున్నారంటే దానికి ప్రధాన కారణం యూనివర్సిటీ అధికారులే. వారి యొక్క చాతగాని పరిపాలన వల్లనే కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు ప్రమాదాలు పొంచి ఉన్న విధంగా ఏర్పడుతున్నాయి. ఇక్కడ విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేదు. అంతే ఒక్కటే కాదు, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఓరో సమస్య కూడా ఇట్లా ఉన్నాయి. ఇది రాత్రి 10:30 కింద ఇష్యూ జరిగితే స్టేట్ వైడ్ గా ఇప్పుడు ఈ రోజు మొత్తం స్ప్రెడ్ అయితే ఇన్ఛార్జ్ వీసీ ఒక లేడీ ఉండి, ఇన్ఛార్జ్ వీసీ వాకటి కర్ణ గారు ఇప్పటి వరకు రాలేదు. రిజిస్టర్ గారు వచ్చి ఇక్కడ ఇదే రూమ్ విద్యార్థులు మేము మానేది అంటాం కదా, మిమ్మల్ని రిజిస్టర్ చేస్తాం, మీకు టీసీలు ఇవ్వం, మీకు మెమోలు ఇవ్వం, మీకు సర్టిఫికేట్లు ఇవ్వం అంటే మీరు బేరిస్తాను అంటే ఒక ఇష్యూను కప్పిపుచ్చే విధంగా అంటే తప్పు మొత్తం మా దగ్గర బాబు మీరు చెప్పకుల్లి, మీరు చెప్తే మాకు అంటే మా భవనం మా మీద పడతా అని ఒక దొంగ నాటకాలు అల్లకొచ్చి మీడియా ముందుకు వచ్చి ఒక వృషభాచారం మల్లారెడ్డి గారు రిజిస్టర్ చేస్తున్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. ఇంకోటి ఒక లేడీ కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ వాకటి కర్ణ గారు ఒక లేడీ ఇక్కడ ఒక అమ్మాయిలకు పెద్ద మొత్తం ప్రాబ్లం ఉంటాయి. ఇప్పటి వరకు యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ యూనివర్సిటీని అసలు అంటే సందర్శన పాపాన పోలేదు, విద్యార్థులతో మాట్లాడిన పాపాల పోలేదు, విద్యార్థులకు ఏ హామీ ఇస్తుంది అసలు ఏ హామీ ఇస్తలేదు. మళ్ళీ వీళ్ళని తక్షణం ఏ హాస్టల్కు పంపిస్తారు, ఈ పోతా హాస్టల్ మరి ఏం చేస్తారని కూడా ఇంతవరకు కూడా ఎలాంటి హామీలు అంటే అధికారుల పరిపాలన ఎంత చాత కాకుంటున్నదో అంటే ఎంత చాతకాని పరిపాలన మాకు అర్థమవుతుంది. రాత్రి 2 గంటల దాకా విద్యార్థులు హాస్టల్ బయట రోడ్ల మీద రాత్రి అనగా తెల్లనగా పాములనగా దేనికి భయపడకుండా వాళ్ళు తెలంగాణ నిద్ర లేకుండా జాగ్రత్త ఉండి ధర్నా చేస్తే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రాలేదు. ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేరు. అసలు ఇక్కడ ఒక లేడీ జిల్లా ఉండాలి, ఆ 2-3 ఉమ్మడి జిల్లా ఉండాలి, 2 లేడీ మంత్రులు ఒక్కరు కూడా రాలేదు. అంటే విద్యార్థులను ఓన్లీ మీరు రాజకీయాలుగా వాడుకోండి, ఓట్లుగా వాడుకోండి, వాళ్ళ ప్రాణాలకైనా ముప్పతే వారికి ఏమైనా సమస్య అయితే రాకుండా మీరు ఇళ్ళలోనే ఏసాలైనా మంచిగా పడుకోండి. మేము మళ్ళీ చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి యూనివర్సిటీ అధికారులకు స్థానిక ప్రజలు చెప్పేది ఒకటే, గతంలో ఇదే యూనివర్సిటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రాబ్లమ్స్ అంటే ఫేస్ చేయవలసి వస్తుంది. యూనివర్సిటీలో ఇక్కడ ఉండాలి ఏమైనా కూడా మీ భర్తం మల్లారెడ్డి గారు మీరు తక్షణమే రిజిస్టర్ రాజీనామా చేయండి. ఇంకోటి ప్రభుత్వం కూడా స్పందించాలి, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రాలేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మీద ఈ హాస్టల్లో గతంలో కూలగొట్ట నోటీసులు వచ్చినాయి, అయినా కూడా రన్ చేస్తాను మొత్తం ఇదే ఇప్పుడు మీడియా వాళ్ళ ముందు తీసుకుపోతాం.
మల్లారెడ్డి గారు మీరు బహిరంగ చేశారండి రిజిస్టర్ గారు. ఇదే పోత హాస్టల్ మొత్తం మేము యూనివర్సిటీ విద్యార్థులమే, విద్యాసంఘ నాయకులమే. ఈ హాస్టల్ మొత్తం ఎవరన్నా ఈ పోత హాస్టల్ విద్యార్థులు కరెక్టే అంటే మాత్రం తక్షణం ప్రభుత్వం స్పందించాలి, ఇన్ఛార్జ్ వీసీ వాకడి గారు స్పందించాలి. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఇదే యూనివర్సిటీలో విద్యార్థులందరూ కలిసి వీసీ బిల్డింగ్ బాగానే ముట్టడిస్తాం. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. పరిష్కరించకపోతే విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పని విద్యార్థి సంఘాల నాయకులు చెప్పారు. మన మధ్యలో విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు ఎట్లా మీకు ఈ సమస్యల మీద ఏం స్పందించిండ్రు, మీరు ఏమడుగుతున్నారు? ఈరోజు కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ జరిగింది. ఆయన కూడా ఎందుకు స్పందించడం లేదు? ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమై స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి స్పందించాలి. వీసీ మేడం కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా ఈ హాస్టల్ నుంచి వేరే హాస్టల్ వారికి ఇప్పించగలరని మా విద్యార్థుల యొక్క ఆందోళన. ప్రతి ఒక్కరు దీనికి స్పందించగలరని మా విజ్ఞప్తి. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థులు మరొక విద్యార్థులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మమ్మల్ని అసలు పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పిచ్చలు మా మీద పడినట్లయితే మా ప్రాణాలు పోయేది కదా, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని చెప్పని మరో విద్యార్థి కూడా మన మధ్యలో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం తెలియదు? నా పేరు అనుష సార్, నేను ఎంఎస్సీ సైకాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇన్సిడెంట్ జరిగింది నా రూమ్లోనే. ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఒక 6-7 మెంబర్స్ దాకా నా రూమ్లో వచ్చి కూర్చున్నారు. అందరూ ఉన్న టైంలో మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. వీళ్ళు ఏం చేసిళ్ళు, మా ఫ్రెండ్స్ సడన్గా వాళ్ళు బయటకు వచ్చి బెంచ్ మీద కూర్చున్నారు. నేను ఒక్కదాన్ని రూమ్లో ఉండి ఫోన్ చూస్తుంటే ఒక చిన్న బండ లాంటిది వచ్చి నా మీద పడింది. అంటే ఒక హింట్ టైప్ అట్లా పడగానే ఏం చేసా, తక్కువ లేసా. మేబీ ఫ్యాన్ పడుతుందేమో అంటే ఇంత ముందు కూడా తెలుసు అందరికీ, ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడింది. మేబీ ఫ్యాన్ పడుతుందేమో అన్న భయంతో అది పక్క జరిగిన ఒక చిన్న పిల్ల సైడ్కి పడింది. అంటే ఆ పిల్ల మీద పడగానే ఇదేంది ఇట్లా పడింది అని ఒక్క సెకండ్ ఇట్లా లేచానో లేదో జరిగా టపటపా అన్ని పడుతున్నాయి. ఒకసారి మీరు చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉన్నాయో అవన్నీ టప్పటప్ప పడగానే నాకు అసలు నేను ఒక్కదాన్నే ఉన్నా రూమ్లో, ఏమన్నా అర్థమయ్యట్లేదు. టక్క లేచి అటు కార్నర్ కురిక, ఇక ఇటు ఉరుకుదామా అంటే అన్ని పడుతున్నాయి. ఈ టేబుల్ మీద ఇవన్నీ పడినాయి, అన్ని సౌండ్లు వస్తున్నాయి. లేచి నేను పోయే టైంలో అన్ని నా మీద పడతాయేమో అని చెప్పి ఆ కార్నర్కి వెళ్ళిన తర్వాతకి ఇక భయమైంది. ఈ ఫ్యాన్ సౌండ్ వస్తుంది, తిరుగుతూ ఉంటే అది ఆగిపోయినట్టు మొత్తం ఇట్లా ఫ్యాన్ పడుతుందేమో అని భయంతో టక్కున వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసిన. గట్టిగా మొత్తుకున్నా. ఆ ఫ్రెండ్స్ బయట అందరూ వచ్చిళ్ళు. అంటే ఆ సిచ్యువేషన్ ఏంటంటే 10-10:30 లోపల జరిగింది. దీనికన్నా ముందు మేము గేట్ దగ్గర ఒక పాము చూడడం జరిగింది. ఆ పాము కుక్కల గురించి డిస్కషన్ చేసుకుంటా లోపలికి వచ్చినాం. ఇదేంది, ఇంత పెద్ద యూనివర్సిటీలో ఉంటున్నాం, పాములు కుక్కలు దీనికి భయపడాల్సి వస్తుంది ఏంది, పేరెంట్స్ చెప్తే బాగోదు, పేరెంట్స్ ఏమో మంచిగా ఉండాలని అనుకుంటున్నారు, అలా చెప్పొద్దు అన్న ఇంటితో మేము ఎవరు చెప్పలేదు. అట్లనే భయపడకుండా వచ్చి ఇట్లా పడుకున్నానేమో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ 10-10:30 లోపు జరిగింది కాబట్టి ఇంకెవరు పడుకోలేదు. ఇంకా అందరు బయట ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు, నేను ఒక్కదాని లోపల ఉన్నా. ఆ టైంలో అందరం మనం పడుకుంటే సిచ్యువేషన్ అనేది దారుణంగా ఉండేది. ఒక్కొక్క బండ చూడండి అన్న మీరు, ఒక్కొక్క బండ ఎంతుంది, అది హెడ్ మీద పడితే డైరెక్ట్గా అసలు ఏమయ్యేది కూడా తెలియకపోయింది. ఫెసిలిటీస్ కావాలని అనుకుంటున్నాం, మంచి ఫెసిలిటీస్. అంటే ఇప్పుడు మాకు రూమ్స్ పర్పసే కాదు, వాష్రూమ్స్ పర్పస్ చూసినా కూడా వాష్రూమ్స్ కూడా బాగా లేవు. ఇప్పుడు అన్ని వాష్రూమ్స్ ఉన్నాయి, 6 వాష్రూమ్స్ అట్లా, అందులో 2 వాష్రూమ్స్ ఏమో వాటర్ వస్తాయి, మిగతా వాటిలో వాటర్ రావట్లేదు. పంపిస్తా అంటున్నారు. అంటే అక్కడికి హాస్టల్ పంపిస్తామని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ అన్ని బెంచ్లు ఇట్లా తీసుకెళ్ళి అక్కడ వేసారు. అంటే ఇక్కడ చుట్టూ ఇంత గోడ ఉంది, ఈ గోడ నాట్లకి ఎన్ని పాములు వస్తున్నాయి. అక్కడ గోడ లేదు, ఏం లేదు. అక్కడ అంటే ఇదంతా ఒకటే ఏరియా కదా, ఈ గోడ నాట్లకి పాములు వస్తున్నాయి. అక్కడ పాములు రావాలి మన గ్యారెంటీ ఏంటి అని అందరు ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళు ఇక పోము అని సఫర్ ఫీల్ అవుతున్నారు. బట్ ఆడికి వాళ్ళు అక్కడ అన్ని బెంచ్లు వచ్చి తీసుకెళ్లారు. అక్కడ మాకు కొత్త బిల్డింగ్ ఇచ్చినా అక్కడ ఫెసిలిటీస్ బాగుంటే మేము అక్కడికైనా వెళ్తాం. మాకేం ఇదే కావాలని మాకు అదేం లేదు, ఎక్కడున్నా బాగుండాలి. అన్ని హాస్టల్ ఇప్పుడు ఇది ఒక్కటి, ఎంతమంది ఇది బాయ్స్ హాస్టల్ అండి, సార్ గర్ల్స్కి ఇచ్చింది అన్ని. ఇక్కడ ప్రతిదీ సిచ్యువేషన్ గలీజ్ ఉంది. ఇప్పుడు ఆ హాస్టల్ ఇస్తున్నారు, ఆడికి వెళ్తాం మేము వెళ్ళమనట్లేదు. బట్ ఆడ కూడా ఒక రూమ్ లో 10 మెంబర్స్ నాకు వేస్తా అని చెప్తున్నారు. అది ఒక హాల్ ఎక్కువ ఉంటుందంట, 10 మెంబర్కి ఒక వాష్రూమ్ అంట. అది ఎట్లా యూజ్ చేసుకోవాలి మాకు అట్లా వద్దు అంటే ఉండాలమ్మా అని చెప్పి కొంచెం బెదిరిస్తున్న టైప్ అట్లా డిస్కషన్ చేసుకుంటారు. అందరికీ మాట్లాడి కొంచెం ముందుకు రావట్లేదు ఎవరు, ఎందుకంటే ఇట్లా బెదిరిస్తా ఉన్నారంట సార్. సో ఇక వాళ్ళు ముందుకు రావట్లేదు. అక్కడికి ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్లి బెంచ్లు ట్రై చేశారు. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ప్రస్తుతానికి మనం కొత్త హాస్టల్ వద్ద ఉన్నాం. విద్యార్థుల సమస్యలు అయితే చెప్పుకున్న పోతే చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
వెంబడే స్పందించి విద్యార్థులకు నూతన భవనాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ మాకు ప్రాణాలు పోయేంత వరకు అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే మమ్మల్ని పట్టించుకుంటారా, మిగతా టైంలో మమ్మల్ని పట్టించుకోరా అని చెప్పి విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఏదైనప్పటికీ విద్యార్థులకు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. లేని ఎడల విద్యార్థుల పక్షాన మేము ఉన్నామంటే ఒక దిక్కు విద్యార్థి సంఘాల నాయకులు వస్తున్నారు, మరో దిక్కు విద్యార్థులు కూడా వారి యొక్క గోడును వెళ్ళిపుచ్చుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ అధికారులు కొత్త సచివాలయాలకు కొత్త బిల్డింగులు కట్టుకుంటున్నారు తప్ప కానీ విద్యార్థులను పట్టించుకున్న వారు లేరా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించారా, విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆటలు ఆడుకుంటున్నారు చెప్పని విద్యార్థులు అయితే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరి యొక్క ప్రభుత్వం కూడా వెంబడి స్పందించి విద్యార్థులకు తక్షణమే సరైన సౌకర్యాలతోని హాస్టల్స్ను ఏర్పాటు చేయాలని విద్యార్థులు మన మధ్యలో అయితే తెలియపరిచారు.